హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను బుధవారం రోజు, గురువారం రోజు నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి. బుధవారం రోజున నేను అయ్యప్ప స్వామికి ఏ విధంగా పూజ చేశానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈరోజు అంటే మే 16వ తారీఖున మా అమ్మా నాన్నల పెళ్లి రోజండి. మా అమ్మా నాన్నలు ఇద్దరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేనైతే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. మీ అందరూ కూడా మా అమ్మా నాన్నల్ని విష్ చేయండి. నా చిన్ననాటి జ్ఞాపకాలు అంటే మా అమ్మా నాన్నల గురించి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. బుధవారం రోజు తీసిన వ్లాగ్ అండి. నేనైతే బుధవారం రోజున ఉదయం 5 గంటలకే లేచానండి. అలానే రోజు అయితే త్వరగా ఏం లెగను. కానీ ఈరోజైతే ఎందుకు అస్సలు నిద్రపట్టలేదండి. మనసంతా ఏదో చిరాగ్గా అనిపించింది. కొంచెం బాధగా కూడా అనిపించిందండి. ఏంటో తెలియదు, తలనొప్పిగా అనిపించింది. అలా నాకు ఏదైనా బాధగా ఉన్నప్పుడు నేనైతే చక్కగా భగవంతుడికైతే పూజ చేసుకుంటానండి. ఈరోజైతే ఉదయం త్వరగానే లేచాను కదా, ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా తుడుచుకున్నాను. ఇల్లంతా తుడిచేసానండి. అలానే ముందైతే బట్టలన్నీ నానబెట్టేశాను. బట్టలన్నీ ఉతికేసానండి. తర్వాత పైకి వెళ్ళి ఆరేసి వచ్చాను. తర్వాత ఇల్లంతా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తడి క్లాత్ అయితే పెట్టేశాను. ఇంటి ముందు కూడా శుభ్రంగా తుడిచి ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ముగ్గు వేసి చక్కగా తలస్నానం చేశాను. తలస్నానం చేసి స్వామివారికి అయితే పూజ చేసుకున్నానండి. ఈరోజు బుధవారం కదా, బుధవారం అయితే కంపల్సరీగా అయ్యప్ప స్వామికి అయితే పూజ చేసుకుంటామండి. తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్తారని వంట చేద్దామని చెప్పి రైస్ అయితే నానబెట్టేశానండి. ఆ రైస్ అయితే కినోవా రైసు. అది ఎక్కువసేపు నానితేనే టేస్ట్ బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది కూడా. ఈరోజు నేనైతే బెండకాయ ఫ్రై అలానే బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కినోవా రైస్లోకి బెండకాయ కర్రీ కానీ, వంకాయ కర్రీ కానీ, లేదంటే ఏదైనా పెరుగు చట్నీ కానీ, సాంబార్ కానీ, ఇలా గ్రేవీ కర్రీసే బాగుంటాయండి. ఫ్రై కర్రీస్ అసలు బాగోవు. నేనైతే ఒక పక్కన వంట పని చేసుకుంటూనే తలస్నానం అయితే చేశానండి. ఆ తర్వాతే స్వామివారికి సింపుల్గా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు నా దగ్గర అయితే పసుపు రంగు చామంతులు, గులాబీలు, తెలుపు రంగు చామంతులు అయితే ఉన్నాయండి. నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను. మొన్న పూజలో పెట్టుకున్నాను కదండి, కుబేర కొంచెం అలానే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా పూజా మందిరంలో ఈ విధంగా పెట్టేశాను. అయ్యప్ప స్వామి పాటలు వినుకుంటూ స్వామివారికి అయితే పూజ అయితే చేసుకున్నానండి. నా పూజ కంప్లీట్ అయిన తర్వాత వంట కూడా కంప్లీట్ చేశానండి. మా చిన్నప్పుడు మేము ఏది చేసినా మా నాన్న అసలు ఏమీ అనేవాళ్ళు కాదండి. మా అమ్మ అయినా మమ్మల్ని ఏమీ అనేది కాదు. నాకు ఏదైనా డబ్బులు కావాలి అంటే మా అమ్మ ఎన్ని డబ్బులైనా ఇచ్చేదండి. అలానే నేను ఏది వేస్ట్ చేసేదాన్ని కాదు. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ అప్పుడు 100 రూపీస్ అంటేనే గొప్ప కదా, 100 రూపీస్ ఇచ్చేదండి. ఆ డబ్బులతో నేను మా అమ్మ ఇబ్బంది పడకుండా నేను ఏదైనా సరుకులు అవి తీసుకొచ్చేదాన్నండి. మా నాన్నకి ఒక అలవాటు ఉందండి, సరుకులు తీసుకురావడం అలాంటి అలవాటు అయితే లేదు. ఏదైనా సరే మా అమ్మే తెచ్చుకునేది. అలా మా అమ్మ ఇబ్బంది పడకుండా నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే మా పక్క ఊరికి వెళ్ళేవాళ్ళం అండి. అక్కడైతే కూరగాయలు అలానే సరుకులు కొట్లు ఇలా ఉండేయండి. మాదైతే కొంచెం చిన్న పల్లెటూరు కాబట్టి అప్పుడు అంతగానో ఉండేవి కాదు సరుకులు. అయితే నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రోజు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్లేదాన్ని. అలానే మా నాన్న కోసం అయితే మా నాన్నకి బూందీ అంటే చాలా ఇష్టం అండి. అలానే ఏదైనా స్వీట్ కూడా తీసుకొని వెళ్ళేదాన్ని. అలానే బజ్జీలు అన్నా చాలా ఇష్టం. అలా ఏదైనా బజ్జీలు ఉన్నా మా నాన్నకి ఇష్టమైనవి తీసుకొని వెళ్ళేదాన్నండి. మా నాన్న హ్యాపీగా తినేవాళ్ళు. మా నాన్న అయితే వ్యవసాయం చేసేవాళ్ళండి. మా నాన్నకి పొలం అయితే ఉంది. మా నాన్నే మిరపకాయలు, పత్తి ఇవి వేసి వ్యవసాయం చేపించేవాళ్ళండి. ఇది మా చిన్నప్పుడైతే మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరూ కూడా కష్టపడి చేలో పనికి వెళ్ళి వాళ్ళు కూడా పని చేసేవాళ్ళండి. కొంతమంది కూలీని పెట్టుకున్నా సరే వీళ్ళు కూడా పనులు చేస్తూనే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం అండి. మా అమ్మతో పాటు నేను వెళ్ళేదాన్ని. నాకైతే అంతగా వచ్చేది కాదు. అయినా సరే ఏదో సరదాగా హాలిడేస్ ఉన్న టైంలో మా అమ్మ మా నాన్నలతో పాటు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్ళి చేలో మందులు చల్లటం అంటారు కదండి, అలా ముందు చల్లేటప్పుడు హెల్ప్ చేయడం కానీ, అంటే ట్యాంకీలో వాటర్ పోస్తారు కదండి, ఆ వాటర్ మోయడం కానీ, లేదంటే పత్తి తీసేటప్పుడు పత్తి తీయడం కానీ ఇలాంటివి చేసేవాళ్ళం. మా నాన్న మా అమ్మ ఇద్దరైతే కష్టపడే మమ్మల్ని పెంచారండి. కానీ మాకైతే ఎటువంటి లోటు రాకుండా పెంచారండి. మేము దేనికి ఇబ్బంది పడలేదు. అలా అని మేము కూడా అది కావాలి ఇది కావాలని వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదండి. నాకు డ్రెస్సులు కొనుక్కోవడం అనేది అసలు పెళ్ళయ్యేంత వరకు కూడా వచ్చేది కాదు. ఎందుకంటే నాకు నా చిన్నప్పటి నుంచి మా అమ్మే అన్నీ కొనివ్వడం నాకు అలవాటు. మా అమ్మే డ్రెస్సులు తీసుకునేది, మా అమ్మే నాకు అన్నీ చేసేది. నాకు అదే అలవాటండి. ఇప్పుడు కూడా అందుకే మీరు చూసినట్లయితే నేను ఏం మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం కానీ, లేకపోతే కొంచెం ఫ్యాన్సీగా ఉన్న డ్రెస్సులు వేసుకోవడం కానీ చేయను. ఎందుకంటే నాకు అసలు అలవాటు లేదండి. నేను వేసుకోను, అలానే కొనుక్కోవడం కూడా నాకు అలవాటు లేదు. మా అమ్మే ఇదివరకు మెటీరియల్స్ తీసుకొని ఆమె కుట్టించి నాకు ఇచ్చేది. అలా
కానీ నాకైతే ఒక అలవాటు ఉందండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, గాజులైనా సరే నా కోసం నేను ఎప్పుడు కొనుక్కోనండి. మా అమ్మ నాన్నల కోసమే ఏదైనా సరే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మా నాన్నకైతే ఏం తీసుకెళ్ళలేదు, కానీ మా అమ్మకైతే గాజులైనా సరే, ఏదైనా చీర కానీ, ఏవైనా ఇంట్లో పెట్టుకోవడానికి బొమ్మలైనా సరే, మా అమ్మ నాన్న నాకు ఏదైనా డబ్బులు దాచుకోమని ఇచ్చినప్పుడు నేను మా అమ్మ నాన్నలకే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళేదాన్నండి. మా నాన్న అయితే నా చిన్నప్పుడు చేలో నుంచి వచ్చేటప్పుడు రేగిపళ్ళు ఉంటాయి కదండి, ఈతపళ్ళు మీకు తెలుసా? ఎండాకాలంలో ఈతపళ్ళు వస్తాయి కదండి. మా నాన్న కంపల్సరీగా అన్నం తీసుకొని వెళ్తారు కదా, ఆ క్యారేజ్లో నా కోసం ప్రత్యేకించి రేగిపళ్ళు, ఈతపళ్ళు కన్ఫామ్గా తెచ్చి ఇచ్చేవాళ్ళండి. నాకైతే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఒకటే, కానీ నాకు మా నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి. అది ఎందుకో తెలియదు. అమ్మాయిలకి నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా, మా నాన్నకు కూడా నేనంటే చాలా ఇష్టం అండి. మా అమ్మ మా నాన్న నన్నైతే చాలా బాగా చూసుకుంటారండి. నాకైతే చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలి అని నేను ఎప్పుడూ అడగలేదు. అడగకుండానే నాకు ఏది కావాలన్నా మా అమ్మ ముందే చూసుకునేదండి. పాపం మా నాన్నైనా ఎప్పుడు ఏమీ అనేవాడు కాదు. ఎందుకు అది కొంటావు ఇది కొంటావు అని ఎప్పుడు అనేవాడు కాదు. మా అమ్మ అయితే నా కోసం అన్నీ కొనేదండి. మా అమ్మ మా నాన్న విషయంలో నాకు నచ్చేది ఏంటంటే, పిల్లల్ని ఎవరైనా బాగానే చూసుకుంటారు, కానీ ఈ జనరేషన్ కాదు. అయినా సరే మా అమ్మని మా నాన్న అయితే చాలా బాగా చూసుకుంటారండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే మా నాన్న ఒక్కరైతే అసలు వెళ్ళరండి. మా అమ్మ మా నాన్న ఇద్దరూ కలిసే వెళ్తారు. అది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా ఇద్దరూ వెళ్తారండి. మా నాన్న అయితే అన్ని విషయాలు మా నాన్నకు తెలియదండి. ఎలా చూసుకోవాలి ఏంటి అనేది తెలియదు. అయినా సరే మా అమ్మ మా నాన్న అయితే అసలు కింద పడకుండా, అంటే మంచినీళ్ళతో సహా అన్నీ మా నాన్నకు అందిస్తుందండి. మా నాన్నని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మా అమ్మ మా నాన్న ఇద్దరు అయితే చాలా మంచిగా ఉంటారండి. మా అమ్మ మా నాన్నకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. నా చిన్నప్పుడైతే మా అమ్మ నాన్న కొంచెం కష్టపడే పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఆ అవసరం అయితే ఏం లేదండి. నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్న అయితే, మా నాన్న మామూలుగా పనులు చేపించేవాళ్ళండి చేనుకి వెళ్ళి. ఇంకా మా అమ్మ అయితే చేనుకి వెళ్ళడం మానేసింది. అంతకుముందు అయితే మామూలుగా మా చేలో పనులు చేయడానికే వెళ్ళేది. ఇప్పుడు మా నాన్న అయితే మా ఊరు సర్పంచ్ అండి. ఈరోజైతే మా అమ్మ మా నాన్నల పెళ్లి రోజు కదండి. ఈ సందర్భంగా ఈ చిన్న విషయాన్ని మీతో చెప్పాలని షేర్ చేశానండి. నేను నా ఈవినింగ్ అయితే నేను పిల్లల్ని బయటకి అయితే తీసుకెళ్ళానండి. పాపం హాలిడేస్ వచ్చాయి కదా, ఇంట్లోనే ఉంటున్నారు. ఎప్పుడు కొట్టుకుంటూ ఉన్నారండి, లేదంటే చదువుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి చదివిస్తూ ఉంటాను. ఎంత చదివించిన వాళ్ళు పాపం చిన్నోళ్ళు కదా, వాళ్ళు చదవలేకపోతున్నారు. అల్లరి చేయడం, లేకపోతే మనకైనా చిరాకు వస్తూ ఉంటుంది కదా, అలానే పిల్లలు కూడా చిరాకు పడుతూ ఉంటారని బయటకైతే తీసుకెళ్ళానండి. మా పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చానండి. ఆ తర్వాత అయితే నేను సోడా తాగుదామని సోడా షాప్కి అయితే వెళ్ళాము. మా పిల్లలు కూడా తాగుతానంటే ఆరెంజ్ అయితే తీసుకున్నానండి. మా పిల్లలైతే ఆరెంజ్ షేర్ చేసుకున్నారు. నేనైతే స్వీట్ సోడా అయితే తాగేశానండి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళారండి. నేనే సరదాగా పిల్లల్ని కొంచెం బయటికి తీసుకెళ్ళానండి. ఎంతో దూరం ఉండదు, ఒక 5 minutes నడిస్తే చాలండి. ముగ్గురం అయితే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మామూలుగా అటు ఇటు తిరుక్కుంటూ వచ్చామండి. పిల్లలైతే అదో ఇదో ఎన్నో చెప్తూ ఉన్నారండి మాటలు. మా వాడికి కార్ అంటే ఇష్టం. ఈ కార్ ఇక్కడ ఎందుకు పెట్టారు, అక్కడ ఎందుకు పెట్టారు అన్నీ ఏయో మాట్లాడుతూ ఉన్నాడు. ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చల్లగానే ఉందండి. మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లో కూడా చూసుకుంటూ ఏమీ కొనలేదు, సరదాగా అటు ఇటు తిరుక్కుంటూ వెళ్ళాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే దోసపిండి అయితే పట్టేశానండి. అలానే కొంచెం పెసలు కూడా నానబెట్టాను. పెసరపిండి కూడా పట్టేసి మా వారైతే రానే వచ్చారండి. ఒక 2 గంటలు అయితే బయట తిరిగాము మా పిల్లలతో. ఆ తర్వాత అయితే మా పిల్లల కోసం అయితే రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. మా వారి కోసం అయితే పెసరట్టు వేశాను. పెసరట్టు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పెసరట్టు అంటే చాలా ఇష్టం అండి. మా వారికి కూడా చాలా ఇష్టం. కానీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. నేనైతే పెసల్ని నానబెట్టే పెసరట్టు వేసుకుంటానండి. నానబెట్టకుండా కూడా అప్పటికప్పుడే పిండి ప్రిపేర్ చేసుకొని పెసరట్టు వేసుకోవచ్చు. శ్రీరామ రామ రామేతి రామే 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 మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ రామ నామ నామ వరాననే. వరాననే. ఏదైనా తప్పుగా పలుకుంటే క్షమించండి. మా పిల్లలకైతే నేను ఈ శ్లోకాలు అయితే నేర్పుతున్నానండి. మేము బయటికి వెళ్ళొచ్చాం కదా, అందుకే మా పాప ఫేస్ అయితే డల్గా ఉంది. మా వారికి అయితే టిఫిన్ వేసి పెట్టిన తర్వాత అంట్లు అయితే క్లీన్ చేసుకున్నానండి. నేను ప్రతిరోజు కూడా నైటే ఏ టైం అయినా సరే అంట్లన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకుంటానండి.
నేను అంట్లు ఉదయం ఎప్పుడు క్లీన్ చేయను. ఏ టైంలో చేసేవి అన్నీ అప్పుడే క్లీన్ చేసుకుంటానండి. ఏ పనులైనా అప్పుడు పనులు అప్పుడే చేసుకుంటూ ఉంటాను. నేనైతే నాకు బద్ధకం వచ్చిందంటే నేను తిరిగి చేయలేనండి పని. అలా కాకుండా ఏదైనా పని స్టార్ట్ చేసినానంటే పనంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత పనైనా ఉండని, ఎంతైనా అలసిపోని పని కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కూర్చుంటానండి. పని కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత అలసిపోయినా కూర్చోను. అదే ఒకవేళ అలా ఫోన్ పట్టుకొని అలా కూర్చున్నాను అంటే ఇక పనులన్నీ అక్కడ ఆగిపోయినట్టే అండి. అసలు నేను అలా బద్ధకించను. అసలు ఎప్పుడో ఒకసారి అలా బద్ధకం అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే మా వారి కోసం అయితే ఉసిరికాయ అయితే మిక్సీ పట్టేశానండి. ఉసిరికాయ జ్యూస్ అయితే పట్టేసి మా వారికి అయితే ఇచ్చేసాను. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి. తర్వాత అయితే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే వాటర్ ప్యూరిఫైయర్ అండి, ఎల్జీ వాటర్ ప్యూరిఫైయరు. తర్వాత కుండనైతే నీట్గా కడిగి వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టానండి. ఉదయానికి భలే చల్లగా అవుతూ ఉన్నాయి. ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఎంతైనా కుండలో నీళ్ళేనండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటేనే మంచిది కదా. కానీ మనకి ఒక్కొక్కసారి తెలియకుండానే బద్ధకం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ప్రతిరోజు అన్ని పనులు అన్ని టయానికి చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఒకరోజు చేయలేక బద్ధకించి ఎక్కడెక్కడ వదిలేసామనుకోండి, ఆ రోజునే ఖచ్చితంగా మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తారు. అప్పుడు మనకి ఎంతో కొంత బాధ అనిపించింది కదా. అయ్యో వీళ్ళందరూ మనం నీట్గా ఉంచుకోమేమో ఇల్లు అనుకుంటారేమనే ఫీలింగ్ వస్తుంది కదా. నా పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా కొంచెం చిరాగ్గా ఉందని నైట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మొత్తం స్టవ్ క్లీన్ చేశాను, అన్నీ క్లీన్ చేయడం అయిపోయింది. ఇల్లు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.